హాయ్ వ్యూవర్స్, నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత సినిమా వాళ్ళు మాట్లాడారు, పొలిటీషియన్స్ మాట్లాడారు, ఇంకా ఆయన ఫ్యాన్స్ మాట్లాడారు, నార్మల్ వాళ్ళు మాట్లాడారు. ఇటువంటి మూమెంట్లో ఊహించని విధంగా మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఏకమయ్యారండి. అప్పుడు అర్థమైంది, అల్లు అర్జున్ అనబడే వ్యక్తి నాకు నచ్చితే నేను వస్తా, ఎక్కడికైనా వెళ్తా అన్నాడు. కానీ నిన్న నీ కష్టం వస్తే మేము వస్తాం, మేము ఉన్నామంటూ మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ అంతా కలిసి ముందుకు వచ్చారు. అది చూస్తే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఏమని, మన అనుకున్న మనిషి కష్టంలో ఉన్నప్పుడు అతను పిలవపైన మనం వెళ్ళాలి, ఆ కష్టాన్ని తొలగించాలి, ఆ మనిషిని కాపాడుకోవాలి. నాకు అదే కనిపించింది. కానీ ఈ వైసీపీ వాళ్ళు, ఈ బీఆర్ఎస్ వాళ్ళని చూస్తుంటే ఆల్మోస్ట్ ఇక అల్లు అర్జున్ జీవితం ఆడుకుంటున్నారు వాళ్ళు. ముందుగా బీఆర్ఎస్ దగ్గరికి వద్దాం. వీళ్ళు ప్రగతి భవన్లో ఓ కుక్క చనిపోయింది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. ఆ కుక్క హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయింది. సింపుల్ చెప్పడం, మన తెలంగాణ భాషలో ప్రాణం బాగోక ప్రాణం పోయింది. అది అంటే ఒంట్లో బాగోక దాని ప్రాణం పోయింది. అయితే అప్పుడు డాక్టర్ మీద కేసు పెట్టారు వాళ్ళు. అంటే కేసీఆర్ ఉన్నట్టు ఆ ప్రగతి భవన్లో కుక్క చనిపోతే దానికి బాధ్యుడు ఒక డాక్టర్ అని కేసు పెట్టారే. ఈరోజు అల్లు అర్జున్ ఆయన థియేటర్కి వస్తున్నాడు అన్నారు, పోలీసులకు చెప్పారు సంజయ్ థియేటర్, సరే. బట్ రూఫ్ టాప్ జీబులో వచ్చి ర్యాలీ చేసి దీనికి పర్మిషన్ లేదు, కానీ అలా వచ్చినాడు. దానివల్ల అక్కడ గొడవలు, తొక్కిసడం, నానా హడావుడిగా మనిషి ప్రాణం పోయింది. దానికి బాధ్యత ఎవరిదండి? అల్లు అర్జున్ కాదా? మూవీ నిర్మాతలది కాదా? అండ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళది కాదా? కేసు పెట్టొద్దా? ఒక మనిషి ప్రాణం పోతే కేసు పెట్టకుండా ఎలా ఉంటారండి? కేసు పెడితే ఏకంగా ఆమె భర్తే కేసు పెడితే, అండ్ అక్కడ ప్రత్యక్ష సాక్షి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం సాక్ష్యం అంతా కూడా వాళ్ళు ఆల్రెడీ పోలీసులు చెప్తే ఆ స్టేట్మెంట్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని అల్లు అర్జున్ సక్సెస్ మీట్లో ఇక్కడ ఢిల్లీ అన్నీ అయిపోయాక ఇక్కడికి వచ్చాక అప్పుడు ఆయన అదుపులోకి తీసుకుంటే అసలు ఎలా అదుపులోకి తీసుకుంటారు? ప్రభుత్వం వచ్చేసి భయపడుతుంది, దానివల్ల ఈ రకంగా అరెస్టు. మొన్న సక్సెస్ మీట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆ విషయంలో అల్లు అర్జున్ కొంచెం తటపటాయించాడు, మర్చిపోయాడు. అంత మాత్రాన ఈగోకు పోయి ఈ రకంగా అరెస్ట్ చేపిస్తారా మీరు? దారుణం, దుర్మార్గం. ఒకవేళ ఆ మహిళ మరణానికి కారణం అల్లు అర్జున్ కనుక అయినట్టయితే మరి హైడ్రా కూల్చివేతల పేరుతో కొంతమందిని మీరు ఆల్మోస్ట్ చంపేశారు, వాళ్ళు గుండెలు ఆగిపోయినాయి అండ్ ఆత్మహత్య చేసుకున్నారు కొంతమంది. మరి ఆ చావులు కారణం రేవంత్ రెడ్డి కాదా? సో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి కేటీఆర్ అంటాడు. వాళ్ళ ఇంట్లో కుక్కకున్నటువంటి విలువ సమాజంలో ఒక మనిషికి లేదా అండి? మళ్ళీ కుక్కల ప్రేమికులు వస్తారేమో, నేను ఎవరు తక్కువ చేయట్లేదు, ఇక్కడ కుక్కను కూడా నేను తక్కువ చేయట్లేదు. అంటే కుక్క వర్త్ కూడా ఒక మనిషి ప్రాణం చేయదా అంటున్నాను నేను. సో బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా అదే అంటున్నారు, వాళ్ళు అల్లు అర్జున్ అభిమానిస్తున్నారు, కరెక్టే. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏ రకంగా అయితే అల్లు అర్జున్ని ఇందులో లాగుతున్నారో వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని, ఒకప్పుడు మీరు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు వచ్చేసి రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుంటా పోతుంటే, చట్టం తన పని తాను చేసుకుంటుంటే మీరేంటి ఈ రకంగా? కోర్టులో ఆల్రెడీ బెయిల్ ఇచ్చారు కదా, ఎల్లు ఇచ్చారు, జడ్జిలు విన్నారు అసలు ఏం జరిగింది ఏంటని. దెన్ ఇంకేంటి అసలు, ఇది ప్రభుత్వానికే సంబంధం, కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు కమింగ్ టు ఇక్కడ ఎవరు? వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి. ఆ మనిషి ఏకంగా 100 కోట్లు 1000 కోట్లు అవినీతికి పాల్పడ్డాడు. సిబిఐ కేసులు 11, ఈడీ కేసులు 9, మొత్తం 20 కేసులు ఉన్నాయి. అండ్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన వచ్చి అల్లు అర్జున్ అసలు ఎలా అరెస్ట్ చేస్తారు? తొక్కిసలాట వచ్చేసి చాలా జరుగుతుంటాయి కదా, దానికి ఈయనట్ట బాధ్యుని చేస్తారు. ఈ వైసీపీలో ఉన్నటువంటి రిమైనింగ్ వాళ్ళు వచ్చేసి అల్లు అర్జున్ మీద కుట్ర ఉంది, టీడీపీ వాళ్ళు రేవంత్ రెడ్డితో మాట్లాడి అరెస్ట్ చేయించారు, రకరకాలుగా మాట్లాడతారు. రియాలిటీ అని చెక్ చేస్తే చిరంజీవి గారిది సినిమా షూటింగ్లో ఉంటే అప్పటికప్పుడు దాన్ని ఆపుకొని మేఘాల మీద అల్లు అరవింద్ ఇంటికి వచ్చాడు. అండ్ మనకు అందుతున్న సమాచారం మేరకు అల్లు అరవింద్ బాలకృష్ణ గారికి ఫోన్ చేసి తన బిడ్డను కాపాడాలి, జైల్లో ఉండకుండా చూడాలంటే ఇక ఆయన మాట్లాడాల్సిన వాళ్ళతో పేర్లు చెప్పకూడదు కాబట్టి బాలకృష్ణ మాట్లాడే వాళ్ళతో మాట్లాడి దెన్ బెయిల్ వచ్చే విధంగా మొత్తం చేసింది బాలకృష్ణ అని అంటున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈయన విషయంలోనే అల్లు అర్జున్ జనసేనకు సంబంధించేసి ప్రచారం చేయకుండా వైసీపీకి వెళ్ళి సపోర్ట్ చేస్తూ ఎన్నికలకు ముందు ఏం చేసిన మొత్తం తెలిసింది. ఆయన సార్ పవన్ కళ్యాణ్ ఏ రోజు ఒక మాట కూడా అన్నిందిలా, మన పుష్పట్టుకు టికెట్ కూడా బ్రహ్మాండంగా పెంచారు, రేట్లు కూడా. సో విషయం ఏంటి, పవన్ కళ్యాణ్ సైతం స్పందించాడు నిన్న. యాక్చువల్గా వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 దానికి సంబంధించి ఒక ట్వీట్ పెట్టాడు, నాకు చాలా బాగా నచ్చింది.
యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. అది కొటేషన్ వచ్చేసి రాష్ట్రానికి సంబంధించి పెట్టినా, దేశం సంబంధించి పెట్టినా ఎగ్జాక్ట్గా అల్లు అర్జున్కి మ్యాచ్ అవుతుంది. ఈవెన్ ఆయన సైతం చంద్రబాబు గారికి చెప్పి, చంద్రబాబు చేత ఏకంగా ఫోన్ చేయించారు అల్లు అరవింద్కి ధైర్యం చెప్పేసి. వీళ్ళంతా ప్రొఫెషనల్గా ఉన్నారు, ఫ్యామిలీ పరంగా మనమంతా ఒకటన్నట్టుగా చెప్తున్నారు. ఆ వైసీపీ వాళ్ళు కానీ, ఈ బీఆర్ఎస్ వాళ్ళు కానీ, కేటీఆర్ వాళ్ళు కానీ రెచ్చగొడుతున్నారు, ఏకంగా గవర్నమెంట్ రెచ్చగొడుతున్నారు. జడ్జిలను కూడా వేరే విధంగా అన్నట్టుగా వాళ్ళు ఇండైరెక్ట్గా హింట్లు ఇస్తున్నారు. అండ్ వీళ్ళు హయాంలో జరిగిన దిక్కుమల పనులను పక్కన పెట్టేసి ఇక్కడ మాత్రం వాటి కుట్ర జరిగింది అన్నట్టు. ఎలా ఉండేది అవతలకి ఇంకొంచెం నొప్పి వచ్చింది అనమాట, ఇంకొంచెం కోపం వచ్చింది. ఆల్రెడీ నిన్న నేషనల్ మీడియాలో ఇదే విషయాన్ని హైలైట్ చేస్తే రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పాడు, అల్లు అర్జున్ నాకు తెలుసు, నేను అల్లు అర్జున్ తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయొద్దు? ఒక మనిషి ప్రాణం పోయింది, ఇంకో పిల్లడు సాగుబోతున్న మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు. ఆయనకు పర్మిషన్ వచ్చింది ఏంటి? థియేటర్ చూడటానికి వచ్చి సినిమా చూడటానికి అన్నట్టు. ఆయన ఏకంగా రూఫ్ టాప్లో వచ్చి మొత్తానికి ర్యాలీ అన్నట్టు హడావుడి చేస్తే, గొడవ జరిగితే, తొక్కిసలాట జరిగితే, మనిషి ప్రాణం పోతే ఆయన చేసిన తప్పుని పోలీసులు వచ్చేసి మొత్తం చెక్ చేసుకొని కేసు పెడితే దానికేంటి ఆయన ఏదో బోర్డర్లో యుద్ధం చేసి వచ్చినట్టు ఆయన అరెస్ట్ చేస్తారన్నట్టు హడావుడి చేస్తారేంటి? సంజయ్ దత్ని అరెస్ట్ చేయాలా, సల్మాన్ ఖాన్ అరెస్ట్ చేయాలా? వాళ్ళు తప్పు చేశారని పోలీసు దగ్గర ఎవిడెన్స్ ఉంటే అండ్ సాక్షులు కీలకంగా స్టేట్మెంట్స్ ఇస్తే అప్పుడే ఆయన అరెస్ట్ చేస్తారు. ఈరోజు జరిగింది కూడా అదే. ఈ మాత్రం దానికి ఎందుకు హడావుడి చేస్తున్నారు? ఆయన ఎవరు? అల్లు అర్జున్ ఒక నటుడు. ఆయన చేసేది ఏంటిది? ఓ రకంగా నటనకి సంబంధించి డబ్బులు తీసుకుంటాడు, ఓ రకంగా తన దగ్గర నటనను అమ్ముకుంటున్నాడు అండ్ వచ్చిన డబ్బులతో హ్యాపీగా బతుకుతున్నాడు. వ్యాపారం అది. సో వ్యాపారం చేసే అతనికి సంబంధించి ఏదో దేశభక్తుడు అన్నట్టు, యుద్ధం చేసి వచ్చిన వాడిని అరెస్ట్ చేస్తారేంటి అన్నట్టు ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు అని చెప్పి స్ట్రైట్గా ఆయన కూడా ఇచ్చి పడేశాడు. సో ఓవరాల్ మొత్తం చూసుకుంటూ ఉన్నా కానీ ఈరోజు సమాజం వచ్చేసి అల్లు అర్జున్ పట్ల ఎవరు వ్యతిరేకంగా లేరండి. ఓన్లీ థింగ్ ఈస్ ఆ జరిగిన ఇన్సిడెంట్లో ఒక మహిళ ప్రాణం పోవటానికి అక్కడ జరిగినటువంటి అత్యుత్సాహం, హడావుడి ఇది కారణం. ఇది రిపీట్ కాకూడదు అన్నట్టుగా ఈరోజు అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ మెచ్చుకోవాలి. నిన్న ఈవినింగే ఆయనకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు ఆర్డర్స్ కాపీలు అన్నీ కూడా జైలుకి రావడానికి టైం బట్టి 10 దాటాక వచ్చేసరికి ఇక అప్పుడు టైం అయిపోయేసరికి మంజీరా బ్యారెక్లో పెట్టారు ఆయన్ని చెంచలగూడలో. నెంబర్ కూడా 7697 ఇచ్చారు అని చెప్పేసి అన్నారు ఆయనకి నెంబర్, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నందుకు గాను. బట్ నైట్ అయితే ఏం తినలేదంట. సో మంజీరా బ్యారెక్ మరి వీఐపీ అని అంటారు, బట్ కింద పడుకున్నాయని చెప్పేసి ఇంక నిజమైన తర్వాత నాకు తెలియదు కానీ మ్యాక్సిమం నైట్ పడుకోలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6:30 6:40 ఆ సమయంలో మొత్తం జనాలు గేట్ల ముందు ఉన్నారని తెలిసి బ్యాక్ గేట్ నుంచి పంపించేశారు, ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత నిజంగా మెచ్చుకోవాలి, ఎక్కడ కూడా ఒక్క మాట తేడాగా మాట్లాడకుండా చాలా వినమ్రంగా పద్ధతిగా మాట్లాడి ఉన్నాడు. అప్పుడు నాకు అనిపించింది మెగా ఫ్యామిలీ మెంబర్ అంటే ఇలానే కదా ఉంటాడు అనిపించింది. సీరియస్లీ ఏమన్నాడు? కోర్టుల పట్ల, న్యాయం పట్ల నాకు నమ్మకం ఉంది, నేను సహకరిస్తా. జరిగింది మాత్రం చాలా ఘోరమైన ఇన్సిడెంట్, మొన్న చనిపోవటం, వాళ్ళ కుటుంబాన్ని నా సంతాపం అండ్ వాళ్ళకి ఇస్తామన్న సాయం మేము కట్టుబడి ఉన్నాం, ఇంకా కుటుంబానికి మేము అండగా ఉంటాం అని చెప్పినాడు. సో అల్లు అర్జున్ వచ్చినటువంటి గొప్ప మార్పు నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పటికైనా ఈ వైసీపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వెనకుండి అల్లు అర్జున్ ముందు పెట్టి దిక్కుమల రాజకీయాలు చేయడం ఆపితే బెటర్.